జనగామ నియోజకవర్గంలో అందరివాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వైపే జనమంతా మొగ్గు చూపుతున్నారా? గులాబీ బాస్ కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న పల్లాకే టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారా? గులాబీ శ్రేణులంతా పల్లానే కోరుకుంటున్నారా? పల్లాకే టికెట్ ఇస్తే విజయం లాంఛనమేనా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అందరివాడిగా గుర్తింపు పొందారు. అందరి సమస్యలు తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. అందుకే బీఆర్ఎస్లో ముఖ్య నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రెస్ మీట్లో పార్టీ వాయిస్ను బలంగా వినిపించడంలో ఆయన ముందుంటారు. చెప్పాలనుకున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడంలో పల్లా సిద్ధాస్తులు. ఇక ఆయన మాటల్లో క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ అస్సలే ఉండదు. అందుకే కీలక అంశాలకు సంబంధించిన బీఆర్ఎస్ ప్రెస్ మీట్లలో పల్లా మాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అంతేకాదు సీఎం కేసీఆర్ నిర్వహించే కీలక మీటింగుల్లో ఆయన ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. పలు ముఖ్య సమావేశాల్లో సీఎం కేసీఆర్ పల్లాను పిలిపించుకొని మరీ చర్చిస్తారని గులాబీ క్యాడర్ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పల్లాకు అత్యంత సన్నిహిత్యం ఉంది. అందుకే పార్టీలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రస్తుతం ఆయన చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. అటు సీఎం కేసీఆర్కు ఇటు ముఖ్యమంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పల్లా నాయకత్వాన్ని జనగామ నియోజకవర్గ జనమంతా కోరుకుంటున్నారు. నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్లో నెలకొన్న స్తబ్దత, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైకమాండ్ పల్లా వైపే చూస్తుందని టాక్ వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో జనగామలో గులాబీ జెండా ఎగరాలంటే పల్లా లాంటి ధీటైన నాయకుడు ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. పల్లాను బరిలో నిలిపి సత్తా చాటలనే వ్యూహంతో పెద్దసారు ఉన్నారన్న మాటలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఉన్న రాజేశ్వర రెడ్డి గారు ఎవరు పోయినా ఎట్లాంటి కార్యకర్త పోయినా కూడా వారికి అన్ని విధాలా కూడా సాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. మా జనగామ నియోజకవర్గం కొత్తగా ఏర్పడ్డ జిల్లా కాబట్టి మా జిల్లా కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే పల్లా లాంటి వాళ్ళు రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ప్రజాప్రతినిధి కూడా కోరుకున్నది ఒకటే, పల్లా గారి నాయకత్వమే కావాలి, మాకు పల్లానే కావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పిఎస్ చైర్మన్లు కానీ, ప్రతి ఒక్కరు జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా పల్లాకు ఉన్న మంచి పేరు అందుకు మొదటి కారణంగా చెప్పవచ్చు. అంతేకాదు పల్లాకు క్లీన్ ఇమేజ్ ఉంది, బలమైన నేపథ్యం కూడా ఉంది. విద్యార్థి నాయకుడుగా, లెక్చరర్గా, యూనివర్సిటీ వ్యవస్థాపకుడిగా, ఉద్యమ నాయకుడిగా, అంతకు మించి రైతు బంధు సమితి అధ్యక్షుడిగా అన్ని విషయాలపైన పరిపూర్ణమైన అవగాహన ఆయన సొంతం. ఈ నేపథ్యంలో జనగామ నుంచి పల్లాను బరిలోకి దింపాల్సిందేనని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్లు గులాబీ కేడర్ గుసగుసలాడుకుంటున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ గారంటే మా మహిళలందరికీ చాలా అభిమానం అండి. మేమందరం కోరుకుంటాను. ఇంట్లో లేనోడు రచ్చడు ఎట్లా గెలుస్తాడండి? కూతురికే న్యాయం చేయని వాడు మాలాంటి మహిళకు లేదా సాధారణ మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు? అందుకనేసి మేము మహిళలందరం కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ రావాలని మేము కోరుకుంటున్నామండి. ఆయన ఫ్రెండ్లీ లీడర్ అవుతారని మేమందరం కోరుకుంటున్నామండి. సో మా అందరికీ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎప్పుడు ఈ ఆపద అని పోయినా ఎమ్మెల్సీగా ఉన్నా సరే ఇప్పుడు ఈ ఆపద ఉంది సార్ అని అంటే ఆ ఆపద తీరుస్తాడు. ఈ కష్టం వచ్చింది సార్ అంటే ఆ కష్టాన్ని తీర్చే నాయకుడు కాబట్టి ఎప్పటికీ మాతోనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఒక గుడ్ లీడర్ అండి, మంచి నాయకుడు, మంచి సమర్థవంతమైన నాయకుడు జనగామ జిల్లాకి రావాలని కోరుకుంటున్నాం. వస్తాడు ఖచ్చితంగా. ఇది మా ప్రజలందరి అభిప్రాయం. జనగామ జిల్లా మొత్తం కోరుకునేది ఇదే సార్. పల్లా అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనపరచడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. అధిష్టానం ఏ బాధ్యతను అప్పగించినా ఏమాత్రం వెరవకుండా అప్పగించిన పనిని పల్లా పూర్తి చేస్తారనే అభిప్రాయం పార్టీలో ఉంది. 2015లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ కన్వీనర్గా పల్లా వ్యవహరించారు. ఈ సందర్భంగా సభ్యత్వాలు ఏకంగా 50 లక్షలు చేసి కేసీఆర్తో శభాష్ అనిపించుకున్నారు ఆయన.
అదే సంవత్సరంలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బరిలోకి నిలిచి బీజేపీపై ఘన విజయాన్ని సాధించారు. కొన్నేళ్ల పాటు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, మండల విప్గా పనిచేశారు. పార్టీ ప్లేనరీలు, సభ్యత్వ నమోదు, ఎన్నికల ప్రణాళిక, బహిరంగ సభల నిర్వహణ, ప్రచార బాధ్యతలు ఇలాంటి ఎన్నో కీలక బాధ్యతలు ఆయన నిర్వర్తించారు. పని మంచి తీరుతో పనిచేస్తూ ఉండడం హైకమాండ్ను సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహణ బాధ్యతలు కూడా ఆయన తన భుజస్కంధాలపై వేసుకున్నారు. వరంగల్ ఎంపీ, పాలేరు ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ, ఖమ్మం కార్పొరేషన్, హుజూర్ నగర్, మునుగోడు తదితర ప్రాంతాల్లో ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించి పార్టీ విజయానికి దోహదం చేశారు. పోల్ మేనేజ్మెంట్లో తన సత్తాను చాటారు. పల్లా రాజశేఖర్ సార్ వస్తే అభివృద్ధి అవుతుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. అందులో మేము అందరం కోరుకుంటున్నాం. సరే చేసేకాడ చేసిన తన కూడా, కానీ అంత అభివృద్ధి అనేది ఇంకా ఇక్కడ కాలేదు. కాబట్టి ఇంకా అభివృద్ధి కావాలంటే పల్లా రాజశేఖర్ వస్తే అభివృద్ధి అవుతుంది. సీఎం కేసీఆర్ మాటను తూచా తప్పకుండా పాటించే నాయకుడిగా, బాస్కు అసలైన సిసలైన నమ్మిన బంటుగా పల్లా రాజేశ్వరరెడ్డికి మంచి గుర్తింపు ఉంది. పల్లా పనితనమేంటో సీఎం కేసీఆర్కు బాగా తెలుసంటారు గులాబీ శ్రేణులు. అందుకే ఎన్నో కీలక పనులు సీఎం కేసీఆర్ పిలిచి మరీ పల్లాకు అప్పగించిన దాఖలాలు ఉన్నాయి. రైతులకు ఆసరా ఇచ్చే రైతు బంధు, రైతు బీమా అమలు బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు కేసీఆర్ మదిలో మెదిలిన పేరు పల్లా రాజేశ్వరరెడ్డిదే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లాను రైతు బంధు సమితి చైర్మన్గా నియమించారు. రైతు బంధు అధ్యక్షుడిగా, ముఖ్యంగా సొంత జిల్లా అయిన జనగామలో ఎన్నో కార్యక్రమాలను పల్లా విజయవంతం చేసి చూపించారు. పార్టీతో పాటు ప్రభుత్వ వాయిస్ను బలంగా వినిపించారాయన. రైతు బంధు గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు చాటి చెబుతూ తనదైన ముద్ర వేశారు పల్లా రాజేశ్వరరెడ్డి. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఉద్యోగుల పీఆర్సీ పెంపు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన, ఆశా వర్కర్లు, వీఆర్ఏలు, ఉద్యోగుల జీతాల పెంపు లాంటి అనేక అంశాలపై జరిగిన చర్చల్లో పల్లా కూడా పాల్గొన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి తన వంతు సలహాలు, సూచనలు అందించారాయన. పల్లా రాజేశ్వరరెడ్డికి జనగామ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. అందులోనూ అన్ని నియోజకవర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడంలో ఆయన ముందుంటారు. ప్రజల కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్న ప్రజానాయకుడిగా ఖ్యాతికెక్కారు. అందుకే జనగామ అంతా ముక్త కంఠంతో పల్లా అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కొండంత ఆశతో ఉన్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కో మెట్టు ఎదుగుతూ బీఆర్ఎస్లో కీలక నేతగా పేరు తెచ్చుకున్న పల్లా రాజేశ్వరరెడ్డి పార్టీ అభ్యర్థిగా నిలబడితే చాలు ఆయనకు తిరుగులేదని గులాబీ శ్రేణులు కూడా తేల్చి చెబుతున్నారు. పల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే విజయం లాంఛనమేనన్న అభిప్రాయం కూడా అంతటా వినిపిస్తోంది. పల్లా ఇప్పటి వరకు చేసిన పనులు, ఆయనకున్న ఇమేజ్, హైకమాండ్ దగ్గర ఉన్న మంచి పేరు ఇవన్నీ కలిసి వచ్చి ఆయనకు టికెట్ రావడం ఖాయమైన వాదన కూడా బలంగా వ్యక్తమవుతుంది. అలాగే పల్లాకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఘన విజయము ఖాయమేనని కూడా గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనగామకు ఇలాంటి అసలు సిసలైన దమ్మున్న నాయకుడు కావాలని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. విశ్లేషకులు కూడా గులాబీ శ్రేణులు, ప్రజలు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. జనగామ నుంచి పల్లాకు గులాబీ టికెట్ ఇవ్వడమే కరెక్ట్ అంటున్నారు. ఇక పల్లా బరిలో నిలిస్తే వారు వన్ సైడేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.